ఆలోచిస్తున్నటువంటిది అదే. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి లక్ష్మణ్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. అంటే ముందు ప్రియాంక గాంధీ గారు కూడా నిన్న కొంచెం ఘాటుగానే దీని మీద స్పందించారు. అంటే సహజంగానే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయాల్లో బద్ధ శత్రువులు కూడా స్వదేశంలో ప్రత్యక్షంగా అధికారానికి పోటీ ఉన్న సందర్భాల్లో కూడా చనిపోతే సంతాపం వ్యక్తం చేస్తారు. ఆయన సిద్ధాంతాలకు కట్టుబడ్డాడని ఒక రొటీన్ స్టేట్మెంట్ ఉంటుంది ప్రతి పార్టీ దగ్గర. బద్ధ విరోధి చనిపోయినా కూడా మాట్లాడే వ్యాఖ్యలు ఉంటాయి. అలాంటిది మనతో వ్యాపార సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు, సివిలైజేషన్, మనతో పాటు సుదీర్ఘ కొన్ని వేల సంవత్సరాల సివిలైజేషన్ ఉన్నటువంటి దేశం, ఆ దేశం హైదరాబాద్ నగరంతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి దేశం. ఇవన్నీ ఉన్నా సరే అమెరికా అక్కడ ఏం చేసింది దశాబ్దాలుగా మనకు తెలుసు. అక్కడ ఉన్న ఒక సెమీ డెమోక్రాటిక్ కంట్రీని ఏ రకంగా నాశనం చేసింది, అక్కడ ప్రభుత్వాలు ఏ రకంగా మార్చింది, అక్కడ కరెన్సీని ఏ రకంగా ధ్వంసం చేసింది, వాళ్ళ మీద ఆంక్షలు ఎలా పెట్టింది, ఇవన్నీ పక్కకు పెట్టినా కనీసం ఒక నాయకుడిని చంపితే ఒక ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, ఒక దేశ అధ్యక్షుడిని చంపితే, సుప్రీం లీడర్ని చంపితే అన్న దాని మీద ఏంటి మీరు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు, ఎలా అర్థం చేసుకోవాలి? గుడ్ ఈవినింగ్ అండి. హెచ్ఎంటీవీ ప్రజానికానికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా లక్ష్మణ గారికి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా బీజేపీ ఏదైతే మోడీ నాయకత్వం నుండి బీజేపీ ఏదైతే ఉందో అది తటస్థ వైఖరి అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే మొన్న చూసాము వెనిజులా అధ్యక్షుడు మధురు ఆయన అంటే భార్యతో సహా ఫ్యామిలీ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళు ఉన్నపనంగా ఒక యుద్ధ ఖైదీలాగా తీసుకొచ్చి మరి ఆ రోజు ట్రంప్ గారు బంధించడం జరిగింది. అది అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా మరి అంతా గమనించాము. ఇవాళ భద్రతా మండలి ఏవైతే శాశ్వత సభ్య దేశాలు చైనా, రష్యా, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ 5 దేశాలలో కూడా ఉన్నాయి. మన ఇండియాని ఎప్పటికి కూడా శాశ్వత సభ్య దేశంలాగా రాకుండా ఉండట్లేదు. మరి ఏమైనా శాశ్వత సభ్య దేశం రావాలి కాబట్టి వాళ్ళతోటి లాలుచిపడి ఏమన్నా మోడీ గారు అలా చేస్తుండని కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఇవాళ వెనిజులాను ఎందుకు చేశారు? ఇవాళ ప్రపంచంలో వెనిజులా హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్ ఉన్నటువంటి మరి కంట్రీ ప్రపంచంలోనే. దాదాపు 303 బిలియన్ బ్యారల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ప్రపంచంలోనే టాప్ లో ఉంది. మరి అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఆయిల్ కోసం అక్కడ వాళ్ళ మీద యుద్ధం చేశారు. ఇవాళ వీళ్ళేంటి, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 దేశాలు మరి అణ్వాయుధాన్ని కలిగి ఉన్నాయి. ఆ అణ్వాయుధాలు కలిగే దేశాలు ఏంటి? అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, రష్యా, చైనా, అదే విధంగా ఫ్రాన్స్ ఉన్నాయి. మరి మన ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, దక్షిణ కొరియా ఉంది, అదే విధంగా ఇజ్రాయెల్ కూడా ఉంది. సో ఈ 9 దేశాలు ఉన్నాయి. సరే, ఇరాన్ ఏం చేస్తుందంటే అది కూడా యాక్చువల్ గా మొదట యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నా అంటే నేను ఈ అణ్వాయుధాలను వాళ్ళు తయారు చేసుకోవడం ఇజ్రాయెల్ కి అమెరికాకి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు గనక అణ్వాయుధాలు వారెడ్స్ కనుక తయారు చేసుకుంటే ఇక మా గ్రిప్ లో ఉండరని ఇజ్రాయెల్ ఒక అభద్రతా భావన గురైంది. దాదాపు ఇజ్రాయెల్ దగ్గర ఒక 50 కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మర్చిపోతున్నారు, కొన్ని నెలల క్రితమే ఇదే అమెరికా, ఇదే ఇజ్రాయెల్ ఇరాన్ మీద కూడా దాడి చేసి మొత్తం అణ్వాయుధాలను ధ్వంసం చేశామని ప్రకటన చేశారు. 2 అంతర్జాతీయంగా అనేక అణు నియంత్రణకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది. అసలు అమెరికాతోటి ఇరాన్కి ఒక ఒప్పందం జరిగింది 2018కి ముందే జరిగింది. ఏది జాయింట్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఆన్ ఆటమిక్ ఎనర్జీ అని చెప్పి అణ్వాయుధాలు తయారు చేయము, మేము చేస్తున్న అణుశుద్ధి దానికోసం కాదు అని స్పష్టంగా చెప్తున్నది. ఎక్కడా ఒక సాక్ష్యం లేదు వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని. ఆ ఒప్పందం నుంచి అమెరికానే బయటకు వచ్చింది. అణ్వాయుధాల తయారీకి నిరోధంగా ఉన్నటువంటి ఒప్పందం ఇరాన్, అమెరికా కలిసి చేసుకున్న ఒప్పందం నుంచి అమెరికానే బయటకు వచ్చింది. అణ్వాయుధాలు ఉన్నాయని నిరూపణ ఎక్కడా కాల అంతర్జాతీయ సంస్థలు ఎక్కడ నిరూపణ చేయలే. బట్ ఆ వంకతో అక్కడున్న ఆయిల్ రిజర్వ్స్ మీద పట్టు కావాలి, అక్కడ నాయకత్వాన్ని మార్చాలి, తద్వారా ఆయిల్ రిజర్వ్స్ మీద పట్టుతో మొత్తం ఏషియన్ కంట్రీస్ అన్నిటి మీద, ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ మీద ఆధారపడి చైనా, ఇండియా ఈ దేశాలకి, అలాగే యూరోప్కి ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్నటువంటి ఒక పోరాటంగానే దీన్ని చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర కూడా ప్రపంచంలో 3వ ప్లేస్ ఉంది. ఆయిల్ రిజర్వ్ లో 3వ ప్లేస్ ఉంది. దాదాపు 208 మిలియన్ బేరర్ల వాళ్ళకు సంబంధించినటువంటి ఆయిల్ ఉంది వాళ్ళకి. సో ఆయిల్ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటే అదొక ప్రధాన కారణం. అంటే పశ్చిమాసియాలో ఏదైతే ఉందో అమెరికా కొన్ని గల్ఫ్ దేశాల్లో తన యొక్క ఎయిర్ బేస్లను కానీ వాళ్ళ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసుకొని పశ్చిమాసియాని మొత్తం గ్రిప్ లో పెట్టుకొని ఇరాన్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. సో ఇదేంటంటే ఇవాళ అమెరికా ఎట్లుందంటే పెద్దన్న పాత్ర ప్రపంచంలో. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమనుకోండి, ట్రంప్ అంతనం ఏంటంటే అయింది, నేను అమెరికాకి ప్రెసిడెంట్ కాదు ప్రపంచానికే ప్రెసిడెంట్ అని ఫీల్ అవుతున్నాడు. మరి వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో మరి మొన్నటికి మనం ఎలాంటి యుద్ధం, ఒక ఫార్మల్ యుద్ధం కూడా ప్రకటించకుండా శ్రీనివాస్ గారు, మరి ఒక ఫార్మల్ యుద్ధం కూడా ప్రకటించకుండా ఖమేనీ గారిని మరి చంపడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే యుద్ధం ఎక్కడ లేదు కదా, యుద్ధం ఎక్కడ ప్రకటించలేదు. అసలు డైరెక్ట్ అటాక్ చేసి, డైరెక్ట్ అటాక్ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా, అంటే ఎంత లాలుచిపడి చూడండి.
ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఆయన నూనపనంగా చంపడం అనేది కనీసం యుద్ధం స్టార్ట్ అయిన తొలి రోజు రెండో రోజులను చంపేయటం అంటే చూడండి ఎంత ప్లాన్ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళతోటి మంచిగా ఉండి వాళ్ళ లోతుపాతులు మొత్తం తెలుసుకొని దాదాపు ఒక 100 మంది పై అధికారుల్ని రక్షణ శాఖ ఉన్నటువంటి టాప్ పొజిషన్ ఉన్నటువంటి అధికారులు కానీ ఏకంగా ఆ దేశంలో 37 సంవత్సరాల సంది ఆ దేశం సుప్రీం గా ఉన్నటువంటి ఖమేనీ గారిని కూడా మరి చంపడం జరిగింది. ఇది చాలా ఇవాళ మనం ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ భారతదేశం. ఇవాళ ప్రపంచంలో 142 కోట్ల మంది ప్రజలు మనం ఉంటే ప్రతి 6గురిలో ఒకరున్నా మనం క్లారిటీ లేదు. ఇలా ఇస్లామిక్ దేశాలు 56 ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, దాదాపు 10 దేశాలు కూడా వాళ్ళు ఖండించారు ఆటోమేటిక్ గా. సో వాళ్ళు ఇస్లామిక్ దేశాలు సున్నీ అని 2 వర్గాలు ఉంటే ఉండొచ్చు, ఓవరాల్ గా వాళ్ళు ఇస్లామిక్ దేశాలు. కానీ ఇలా 142 కోట్లు ఉన్నటువంటి జనాభాలో ఇవాళ కన్ఫ్యూజ్ పరిస్థితి, అంటే ఏమీ వెళ్ళలేని పరిస్థితి. మరి మోడీ గారు ఎందుకు, మరి ట్రంప్ కి ఎందుకు ఆయన భయపడుతున్నారు, ఆయన టెంపర్ తనాన్ని భయపడుతున్నారు ఏమో అర్థం కాదు. భయపడ్డందుకు ఉపయోగం కూడా కనపట్లేదు కాదు శ్రీనివాస్ రెడ్డి గారు. పోనీ భయపడ్డందుకు లేదు మనం తల ఊపుతున్నాం అన్నందుకు మనకేమన్నా ఫేవర్ జరుగుతుందంటే వడ్డింపులు భారత్ మీద కక్ష కట్టినట్టు అదే సుప్రీంకోర్టు పుణ్యం అనేది 10%కి వచ్చింది, కానీ అక్కడ సుప్రీంకోర్టు లేదంటే మనం 25% టారిఫ్లు కట్టుకుంటానే వెళ్ళేవాళ్ళం కదా. ఉందండి, వచ్చినా ఎవరైనా మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటుంటే వాళ్ళకి H1B వీసా రద్దు చేస్తారంటాం, లేకపోతే రుణపరంగా బయటికి పంపిస్తారంటాం. H1B వీసాలో లక్ష రూపాయలు అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో ₹1,00,000 అక్కడ దాదాపు ₹1,00,00,000 $1,00,000 అంటే ₹1,00,000 చెప్పడం ఎంత కన్ఫ్యూజ్ అండి. వాటికి వద్దాం శ్రీనివాస్ రెడ్డి గారు. పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా కూడా ఇవాళ భయపెడుతున్నాడు. ఓకే ఒకసారి ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే భారత్ ఎలాంటి రోల్ ప్లే చేస్తే బాగుంటుందని మీరు సరే ఖండించలేదన్నది ఒక అంశం అయితే, సరే అది ఇవాళ అయ్యేది కాదు. ఇంకా ఆయనే చెప్తున్నా ట్రంప్ 5 వారాలు 4 వారాలు మేము ఎంతకాలమైన యుద్ధం చేయగలి, వాళ్ళు కొత్తగా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేయగలం, దండిగా ఆయుధాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. సో భారత్ దీని మీద ఫ్యూచర్లో అయినా సరే ఎలాంటి రోల్ ప్లే చేస్తే బాగుంటుంది ఒక అపోజిషన్ పార్టీగా? ఒక్కటే శ్రీనివాస్ గారు, చాలా స్పష్టంగా అమెరికా సామ్రాజ్యవాదం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నయానో భయానో మా మాట ఎవరైనా వినాల్సిందే, పన్నులు వేస్తాం లేకపోతే దాడులు చేస్తాం. చూసాం కదా మన ఇండియా లాంటి పెద్ద దేశాల మీద పన్నులు వేశారు, అలాంటి చిన్న దేశాల మీద దాడులు చేస్తున్నారు. ఏకంగా ఆ వెనిజులా అధ్యక్షుని తీసుకెళ్లారు, ఫ్యామిలీతో సహా తీసుకెళ్లి బంధించారు, అంటే ఒక యుద్ధ ఖైదీలాగా తీసుకెళ్ళడం మనం చూసాము. మరి ఇప్పుడేమో ఏకంగా మరి ఇరాన్ సుప్రీం ని ఏకంగా ఖమేనీ గారిని మరి ఏకంగా చంపడం, ఒకే రోజున చంపడం జరిగింది. అంటే యుద్ధం ఎలాంటి ఫార్మల్ కూడా వార్ చేయకుండా చంపడం జరిగింది. మరి వాళ్ళకున్నటువంటి అణుకేంద్రం, వాళ్ళకున్నటువంటి నతాంజ్ అణుకేంద్రం మీద కూడా, ఇరాన్ నతాంజ్ అణుకేంద్రం మీద కూడా దాడి చేయడం జరిగింది. మరి వాళ్ళ దాని వల్ల హార్ముజ్ జల కేంద్రం కూడా మరి వాళ్ళ క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చింది. రేపటి రోజున మనకు పెట్రోల్ డీజిల్ ఏదైతే కేవలం 10-12 రోజులు సరిపోయే నిల్వలే ఉన్నాయి భారత్ లోనే అంటున్నారు. మనకి రేట్లు చాలా పెరుగుతాయి. మరి ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి. మరి అయినా కూడా మరి ఇందాక పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అప్పుడు మహమ్మద్ గడాఫీ ఎప్పుడుతో చెప్పుకొస్తున్నారు గతంలో ముచ్చట. అంటే మరి ఏది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏ స్టాండర్డ్ తీసుకురో మమ్మల్ని ఫాలో అయ్యి మీరు ఆ స్టాండర్డ్ తీసుకుంటున్నారా? నాకేం అర్థం కాదు. ఆ రోజున్న పరిస్థితులకు ఈ రోజున్న పరిస్థితులకు సంబంధం ఏంటండి? ఆ రోజు ఒక ముస్లిం నేషన్ డిక్టేటర్, ఈ రోజు ఒక ముస్లిం నేషన్ డిక్టేటర్. ఏమున్నది ఖండించలేదండి. నేను న్యూస్ పేపర్ రిపోర్ట్లు చూపిస్తాను, ఖండించలేదని క్రిటిసిజం వచ్చింది, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. రైట్ సార్. ఓకే కిషోర్ గారు ఒక్క నిమిషం సార్ చెప్పండి. మనది మొన్న